గాజుల రామారం శ్రీ చిత్తారమ్మ తల్లి జాతర రెండవ రోజు సందర్భంగా గావ్యంత పూజలు, మూల మంత్ర జపము, చండీ హోమం, పూర్ణావతి, బలి ప్రదానం, ఋత్విక్ సన్మానము, పూజలు నిర్వహించడం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. అలాగే ఈ సంవత్సరం జాతర సువర్ణోత్సవం సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు ప్రత్యేకంగా చేశామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కూన అంతయ్య గౌడ్, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బాలరాజు, ఆలయ కమిటీ ముఖ్య కార్యవర్గ సభ్యులు, స్థానిక నాయకులు మరియు అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ యాగ ప్రభావం వల్ల మన ప్రాంతంలో కూడా చక్కనైనటువంటి సుభిక్షంతో సస్యశ్యామలతో అలగాలని కమిటీ వారి యొక్క సంకల్పము, అలాగే అమ్మవారి యొక్క విగ్రహము, క్షేత్రము ఈ ప్రాంతంలో కూడా పవిత్రమైనదిగా ఉండాలి. అమ్మవారి యొక్క దర్శనానికి వచ్చేటువంటి భక్త కోటికి కోరినట్టుగా అంటే ధర్మబద్ధమైనటువంటి సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి అమ్మని దర్శించి అర్థించితే అడిగిన వెంటనే తీర్చేట్టుగా చిత్తంలో ఉన్న కోరికను తీర్చేదే కాబట్టి చిత్తారమ్మగా ఇక్కడ ఉన్నది. ఆలయ కమిటీ చైర్మన్ గారు, అంజయ్ గౌడ్ గారు, బాలరాజు గారు, మిగతా కమిటీ బృందం అందరూ కూడా వచ్చేటువంటి భక్తికి చక్కటి సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో చండీ హోమము జాతర నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఆ సందర్భంగా కూడా ఈసారి భారీ ఎత్తున అన్ని ఏర్పాట్లు చేసినాము. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు సమకూర్చాము. ఇంకొకటి ఇక్కడ వచ్చే భక్తులకు కూడా దూర ప్రాంతాల ఆర్టీసీ బస్సులు, మంచి సదుపాయాలు, ఇతర వస్తువులు సదుపాయాలు ఇస్తాము. జాతరలో దేవాలయంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరికీ వాటర్ సప్లై కూడా కొంతమంది స్వచ్ఛంగా వచ్చి ఏర్పాటు జరుపుకుంటున్నాం. కాబట్టి వచ్చే భక్తులకు అందరూ కూడా మా యొక్క జాతరలో కాబట్టి గాజునామరంలో సికింద్రాబాద్లో మాంగారి జాతర తర్వాత ఈ మనది చాలా బాధ్యతగా జరుగుతుంది. దూర పండుగ వచ్చి చాలా మంది చుట్టాలు, ఇంట్లో బంధువులు అందరూ వచ్చి చాలా 2-3 రోజుల నుండి అన్ని ఏర్పాట్లు చేసే షాపులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా అన్ని వస్తువులు కొనుక్కొని కొంతమంది ఇవాళ ప్రవేశాన్ని సాధించి 25 వరకు ఉంటుంది. రేపు మాత్రము 3 లక్షల మంది రావచ్చు. కంటిన్యూ కూడా అనుకుంది కాబట్టి ప్రతి 25 వరకు ఇంకా 5-6 లక్షల దాకా పెరుగుతుంది. రోజు పబ్లిక్ వస్తున్నాం. అమ్మవారి చండీ హోమం మరియు ఇతర మరియు గణపతి పూజ, గణపతి
చూస్తారు ఇంకా